హాయ్ అండి అందరికీ, నేను మీ సుజాత భద్రం. ఈరోజు ఇంట్లో పావు బజ్జీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి ఒకసారి. 3 బంగాళదుంపలు పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ తీసేసి కట్ చేసి పక్కన పెట్టేశాను ప్లేట్లో. అవే చూపిస్తాను అన్నమాట. తర్వాత బిర్యానీ ఐటమ్స్ అన్నీ కలిపి మనం మసాలా పట్టుకోవాలండి. పావు బజ్జీ మసాలా బయట దొరుకుతాయి కానీ అంత హెల్దీ కాదు కదా, ఇంట్లో చేసుకుంటే మంచిదని చెప్పి బిర్యానీ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని వాటిని వేయించుకోవాలి. అందులోనే ఎండుమిరపకాయలు కూడా 2 వేసుకొని వేయించుకోవాలన్నమాట. వేయించుకొని వాటిని చల్లారేదాకా పక్కన పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం వేసి పట్టుకోవాలన్నమాట. మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కర్రీ చేసేది స్టార్ట్ చేద్దాము. ఆయిల్ పోసేసుకొని తర్వాత క్యాప్సికమ్ అనమాట. అవి క్యాప్సికమ్ కూడా పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ 2 కలిపి కొంచెం సేపు మగ్గనియాలి. మీరు ఆయిల్కి బదులు బటర్ వేసుకోండి. బటర్ ఉంటే బటర్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఈ ఆలుగడ్డలో ఉడికినాయండి, వాటిని తీసి వాటిని బాగా మెత్తగా చేసాను అనమాట గిన్నెలో. తర్వాత వీటిలో టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా వేసి తిప్పుతున్నాం అనమాట. వీటిని బాగా మగ్గనియాలి. బాగా మగ్గేదాకా వాటిని గంటతో అయినా లేకపోతే మీకు పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో అయినా బాగా మెత్తపండి. మెతిపిన తర్వాత ఈ ఆలుగడ్డలు కూడా మనం ఇందాక తీసాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలవ తిప్పుకొని కొద్దిసేపు దాంట్లో కారం వేసుకోవాలి. మళ్ళీ 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, పావు బజ్జీ మసాలా ఇందా రెడీ చేసుకున్నాగా అది 1 స్పూన్ వేసుకోండి. పెద్ద స్పూన్ వేసాను నేను. అన్నీ కలిపి బాగా కలవ తిప్పండి. 1 1/2 స్పూను పసుపు వేసుకోండి. తిప్పుకొని బాగా దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసేసుకోండి. లేదంటే మీరు వేరే కళాయి అయినా పెట్టుకోండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, మిర్చి ఉంటే మీరు మిర్చి వేసుకోండి. నేను మిర్చి అందులో వేసేసా, లేవని చెప్పి ఉత్తినే ఆనియన్సే వేసాను. తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్ 1 స్పూన్ వేసా. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. ఇది ధనియాలు, జీలకర్ర పొడి అన్నమాట. నేను ఇంట్లో పెట్టుకుంటా ఎప్పుడు, అదే వేసాను అనమాట. తర్వాత మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి బాగా కలవ తిప్పండి. బాగా కలిసేలా తిప్పిన తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని లూజ్ చేసుకోవాలి. అది లూజ్ ఉంటేనే తినడానికి మనకు బాగుంటుంది అనమాట. దాన్ని కొంచెంసేపు అలా ఉండనిచ్చి ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మనకి పావు బజ్జీలు ఇవి ప్యాకెట్ దొరుకుతుందండి బయట. ఈ బన్నులు దొరుకుతాయి కదా, వీటిని మనం కాల్చుకోవాలన్నమాట. పన్నం మీద వేయించుకోవాలి కొంచెంసేపు. కర్రీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అది పెన్నం పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వాటిని బన్నులు కట్ చేసుకోవాలి. సగానికి కట్ చేసి పక్కన పెట్టేసుకొని పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, పసుపు కొంచెం ఉప్పు, కొంచెం కారం అన్నమాట. అవి కొంచెం చూసేసుకోండి, ఉప్పు ఎక్కువ అవ్వకుండా. బాగా వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి, మాడిపోకుండా. నేను ఇది చేయటం వరకే చేశానండి. ఆ ప్రాసెస్ అంతా కట్ చేయటం, యాంచటం, మిక్సీలో పట్టడం అన్నీ పండు అమ్మే చేశారు. వాళ్ళిద్దరే చేశారు. నేను మిషన్ కుడుతున్నా అని చెప్పి వాళ్ళిద్దరే హెల్ప్ చేశారనమాట. అదైతే బాగానే వచ్చింది.